పిచ్చెక్కిందా? అది ఫోర్స్ అంటే అలా ఉండాలి. 10,000 వాళ్ళ లడీ పేల్చినట్టు ఏం సౌండింగ్ అంకుల్. డిటిఎస్ లో అద్దరు కొట్టారు. వెళ్ళు, తక్షణం నీ మొగుడింటికెళ్ళు. ఆగండి, వాడు మొగుడు కాదు, యముడు. అక్కడికి వెళ్తే నా బిడ్డ చంపేస్తాడు. అది ఎక్కడుంటే నేను నిన్ను చంపేస్తాను. దాని మాటలు విని మీరు నేనే. వెళ్ళు. మీ అమ్మ ప్రాణాలతో ఉండాలి అనుకుంటే మర్యాదగా వెళ్ళు. వెళ్ళవా? అయితే ఇవాళ మీ అమ్మ నా చేతుల్లో చచ్చిందే. ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావే. ఏం చేస్తారో తప్పు కదూ. మొగుడు పెళ్ళాల మధ్యలోకి వెళ్ళొచ్చా? చెప్పు, నీ కూతుర్ని అథారిటీకి వెళ్ళమని చెప్పు. చెప్పు చెప్పు చెప్తావా లేదా? సౌందర్య పూనకు వచ్చినట్టు కొట్టి చంపేస్తున్నాడే. నా మాట విని వెళ్ళు. మమ్మీ వెళ్ళవు, వెళ్ళవు. చెప్పు, వెళ్ళమో చెప్పు. చెప్పు సౌందర్య, నీకు పుణ్యం ఉంటుంది. నా మాట విని వెళ్ళవే. పుట్టింట్లో ఎన్నాళ్ళుంటావే? రా పద. నేను రాను. మన ఇంట్లోనే ఇంత సీన్ క్రియేట్ చేసిందంటే అక్కడికి వెళ్తే ఇది నన్ను చంపేస్తుంది. ఊరుకో. చంపేయాలంటే ఎంతసేపే? నిన్ను కృష్ణని కలపాలనే కదా. పద. నేను రాను. అయ్యో, నువ్వు ముందు వెళ్ళవే. నేను వెళ్ళను మమ్మీ. వెళ్ళవే, నా కోసమైనా వెళ్ళవే. నేను వెళ్ళను మమ్మీ. వెళ్ళు. చావైనా బతుకైనా ఇక అన్నీ నీకు అక్కడే. విన్నావు కదా, ఇంకా ఇక్కడెందుకు? పద మమ్మీ. చెప్పు, రా. రావే, నీకు కరెక్ట్ మొగుణ్ణి నేనే. రా. మమ్మీ మమ్మీ మమ్మీ, వదలు. నేను రాను. వదలు. రా. ఏయ్, చెత్తడని కదా. వదలు. ఏంటి ఆ చూపు? పోనీ. చెప్పేది నీకే. పోనీ.
దిగు. ఈ క్షణం నుంచి మనం ప్లేసులు మార్చుకుంటున్నాం. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? చూస్తావా? కారు నడపడం అంటే కన్నీళ్లు కార్చినంత తేలిక కాదు. కన్నీళ్లు కార్చడం నిన్నటిదాకా. ఎవరి దమ్మెంతో ఈ రోజు నుంచే తెలుస్తుంది. ఏంటి, నా స్పీడ్ చూసి భయమేస్తోందా? భయమా? ఈ సౌందర్యగా? నో వే. అబ్బా, ఏంటి చెమట్లు పడుతున్నాయా? తట్టుకోలేకపోతే చెప్పు, ఆపేస్తాను. యూ? యా, నేనే. ఇన్నాళ్ళు నువ్వు చూసిన అర్చన్నే. కానీ మనిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్లో గేమ్ రూల్స్ ని కొద్దిగా మార్చారు. ఇప్పటిదాకా టీజ్ చేసింది నువ్వు, టార్చర్ ని అనుభవించింది నేను. బట్ ఈ క్షణం నుంచి టోటల్ రివర్స్. ఆడుకునేది నేను, ఆట బొమ్మవి నువ్వు. అర్చన, ఏ కొత్తగా కనిపిస్తున్నానా? పిల్లిలా ఉండేది పులిలా తిరగబడుతోందేంటా అని ఆలోచిస్తున్నావా? ఎస్, నీ పుణ్యమా అని ఆ యమలోకాన్నే టచ్ చేసినంత దూరం వెళ్ళొచ్చాను కదా. టచ్ చెయ్యకుండానే ఇక మీద నీతో ఆడుకుంటాను కబడ్డీ. దెబ్బలు కనిపించవు సౌందర్య, నొప్పులే మిగులుతాయి. పోలీసోళ్ళు 3rd డిగ్రీ అంటారే, అదన్నమాట. సో గెట్ రెడీ.
యుద్ధం ఈ క్షణం నుంచే. ఫైట్ బిగిన్స్ నౌ. ఏంటా చూపు? మనిల్లే. దిగు దిగు. హలో, ఏంటా స్పీడు? కొంచెం తగ్గించమ్మా. ఈ క్షణం నుంచి నేను చెప్పినట్టు వింటేనే ఈ ఇంట్లోకి నీకు ఎంట్రీ. అఫ్కోర్స్ వింటావ్లే. నీకు ఈ దారి కాకపోతే ఇంక గోదారే దిక్కు. ఈ రుసరుసలు బుసబుసలు అన్నీ గుమ్మానికి యువతలే వదిలేసాయి. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. పెద్ద కోడలు ముందు, చిన్న కోడలు వెనక. అండర్స్టాండ్? నౌ ఫాలో మీ. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఓ, సౌందర్యం మళ్ళీ వచ్చిందనా? ఎందుకు రాకూడదు? ఎంతైనా మనింటి చిన్న కోడలు. పుట్టింట్లో ఉంటే బావుండదు కదా అని నేనే వెళ్ళి తీసుకొచ్చాను. వదినా, నువ్వెళ్ళి? నేనే స్వయంగా వెళ్ళి హర్ష అంకుల్తో చెప్పి కోడలు అత్తగారింట్లోనే ఉండాలి అని తీసుకొచ్చాను. చాలా తొందరపడ్డా వచ్చినా? లేదత్తయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. చెల్లమ్మా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నీ తోటి కోడలు ఎలాంటిదో తెలుసు కూడా. తప్పు చేసావు వదినా. తాచుపామని తెలిసి పక్కలో పెట్టుకుంటే అది తప్పకుండా మళ్ళీ కాటే వేస్తుంది, విషాన్ని చిమ్ముతుంది. ఇప్పటికి జరిగిన అనర్థాలు చాలవని దీన్ని మళ్ళీ తీసుకొచ్చి? అత్తయ్యా, మనం ఎంత కాదనుకున్నా సౌందర్య ఇంకా కృష్ణకి భార్యే. అందుకని కోరి కోరి కొరివితో తలగొక్కుంటావా? తెలిసి తెలిసి కష్టాల్ని కొని తెచ్చుకుంటావా? ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్న ఇంటిని మళ్ళీ నరకంగా మార్చుకుంటావా? అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినకుండా తలో రకంగా మాట్లాడితే ఎలా? తలకు రకంగా కాదు, మా అందరి అభిప్రాయం ఒక్కటే. ఈ రాక్షసి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అవును, వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. ఓకే ఓకే ఓకే, కాసేపు వీల్లేదనే అనుకుందాం. మరి సౌందర్య ఎక్కడుండాలి? ఇన్నాళ్ళు ఎక్కడుందో ఇక ముందు కూడా అక్కడే. ఓకే అత్తయ్య,
ఈ ఇంటికి పెద్దగా మీరే చెప్పండి. ఈ ఇంటి కోడలు తన పుట్టింట్లో ఉండటం మీ గౌరవమా? తన భార్య ఎల్లకాలం దూరంగా ఉండిపోతే అది కృష్ణకి మాత్రం మర్యాదే అంటారా? గౌరవం, మర్యాద వీటి అర్థం కూడా తెలుసా నీ తోటికోడలికి? తెలియకపోతే మనం తెలిసేటట్టు చేద్దాం. వదినా, అది నువ్వనుకున్నంత తేలిక కాదు. మీరనుకుంటున్నంత కష్టమూ కాదు కల్పన. చెల్లెమ్మా, ఇన్ని మాటలెందుకు? అసలేంటి నీ ఉద్దేశం? సదుద్దేశమే అన్నయ్య. నా తోటి కోడల్ని నాకు తోడుగా మార్చాలని, అంతే. సౌందర్యలో మార్పా? అసంభవం. అసంభవాన్ని సంభవం చేస్తే మీకేమైనా అభ్యంతరం అత్తయ్యా? మాకేం అభ్యంతరం లేదు వదినా, కానీ అనవసరంగా మళ్ళీ నువ్వే చిక్కుల్లో పడతావు. పాముకి పాలు పోయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది చెల్లెమ్మా. ఓకే, నాది మూర్ఖత్వమే అనుకోండి, ఏమైనా అనుకోండి. కాని ఈ ఒక్కసారికి అందరూ దయచేసి నా మాట వినండి ప్లీజ్. అమ్మా అర్చన, ఈ ఇంటికి పెద్ద కోడలివి. నువ్వేం చేసినా అందరి మంచి కోసమే చేస్తావని నాకు తెలుసమ్మా. కానీ ఎలా అని మీ డౌట్, అంతేగా? అత్తయ్యా, బిడ్డ తప్పు చేస్తే మాట విననని మొండికేస్తే దాని కర్మానికి దాన్ని వదిలేస్తావా? ఇది అంతే అనుకోండి. సౌందర్య ఎవరు? ఈ ఇంటికి చిన్న కోడలు, అంటే వరసకి నాకు చెల్లెలు. నా చెల్లెల్ని నేను ఎలా దారిలో పెడతానో మీరే చూడండి. వదినా, ఒకసారి ఆవిడ గారి చేతిలో చావు దెబ్బ తిని కూడా బుద్ధి లేకుండా ఇదేం పని అంటావ్, అంతేనా? కల్పన, పాము అని కర్రతో కొట్టి తరివేస్తే మజా ఏముంటుంది? దాని కోరలు పీకి ఆడిస్తేనే అసలైన మజా తెలిసేది. డోంట్ వర్రీ, చావు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిందాన్ని. ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎవరితో ఎలా ఆడుకోవాలో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. అర్చన, కానీ ఇంకా పూర్తిగా నమ్మకం కుదరడం లేదు. సరే, అయితే ఈ క్షణం నుంచి చూడండి ద రియల్ మెగా 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 షో. ఏయ్, ఏంటి ఇంకా అలాగే నిలబడున్నావు కొయ్య బొమ్మలాగా? కదులు, ఆగు. కదులు అంటే ఓ ఎగేసుకుని లోపలికి వెళ్ళిపోవడమేనా? ఫార్మాలిటీస్ మర్చిపోకు. కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టగానే చేయాల్సిందేంటి? దేవుడికి దండం పెట్టడం. దేవుడికా? ఏ దేవుడికి? హ, కనిపించిన పతి దేవుణ్ణే భక్తిగా ఆరాధించడం తెలియని నువ్వు ఇంకే దేవుణ్ణి కొల్చినా వేస్తే గాని ఇలారా. చూడు, నాకు నీకు ఈ ఇంట్లో వాళ్ళందరికీ నిజమైన దేవుడు నీ పుణ్యమా అని ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన మహానుభావుడు, కీర్తిశేషులైన మన మావగారు. ఈ దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు లోపలికి అడుగుపెట్టు. ఏయ్, కళ్ళు మూసుకుని అలా ముంగిలా నిలబడ్డం కాదు, చేతులు జోడించి దండం పెట్టు. చెప్పు, నా తప్పులన్నింటినీ పెద్ద మనసుతో క్షమించండి. చెప్పు. నా తప్పులన్నిటినీ పెద్ద మనసుతో క్షమించండి ప్లీజ్. ఏయ్, ప్లీజ్ ఏంటి? నేను చెప్పానా? ఎక్స్ట్రాలా? జాగ్రత్త, నేనేం చెప్తే అదే చెయ్యాలి. నేనెంత చెప్తే అంతే చెయ్యాలి. ఎక్స్ట్రాలు చేసావో కొత్తిరించేస్తాను.
ఏంటా తలుపడం? మాటలు రావా? నోట్తో చెప్పు, ఓకేనా? ఓకే. లోపలికెళ్ళు. అమ్మా అర్చన, ఇదంతా కళా నిజమా? వదినా, మంత్రం వేశావా, మాయ చేశావా? చెప్పు చెల్లెమ్మా, అసలేంటిదంతా? ఇది బిగినింగ్ మాత్రమే. పోను పోను మీరే చూస్తారు ఈ నాగస్వరానికి కట్టుబడే నాగిని డాన్స్.